ఎలక్షన్ కి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో ముసలం రేగింది. కోడెల శివప్రసాదరావుకు టికెట్ ఇవ్వొద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది. పాత బస్టాండ్ సెంటర్లోని పార్టీ ఆఫీసులో అత్యవసర సమావేశమైన వ్యతిరేక వర్గ నేతలు కోడెల వద్దు, చంద్రబాబు ముద్దు అని నినాదాలు చేశారు. క్విట్ కోడెల పేరుతో నిరసన తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఝాన్సీ, గుంటూరు జిల్లా సత్తెనపల్లి తెలుగుదేశంలో ముసలం రేగింది. ఏదైతే సీట్ల కేటాయింపుకు సంబంధించి అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో సత్తెనపల్లికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ కు సీటు ఇవ్వొద్దంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ ఆయన వ్యతిరేక వర్గం టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ముప్పాళ్ల మండలం కానివ్వండి, అలాగే ఇతర మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే సత్తెనపల్లి కేంద్రంగా ఉన్నటువంటి టీడీపీ అధికారిక కార్యాలయంలోని నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ప్లకార్డులు పెట్టుకొని కోడెల వద్దు, చంద్రబాబు ముద్దు అనేటటువంటి ఒక స్లోగన్స్ తో కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోడెల వల్ల తీవ్రంగా పార్టీలో నాయకులు నష్టపోయారు, ఇబ్బందులకు గురయ్యారు అనేటటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒక అసంతృప్తి అయితే మాత్రం వాళ్ళలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వేరే ఇతర టీడీపీ నాయకుడికి ఈ యొక్క సీట్ ఇస్తే డెఫినెట్ గా తమంతా నిలబడి గెలిపించుకుంటామనేటటువంటి ఒక అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోడెల కూడా ఏదో స్పీకర్ కార్యాలయం సత్తెనపల్లిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కార్యాలయం నుంచి బుజ్జగింపుల ప్రయత్నాలకు కూడా కొంతమందిని పురమాయించినటువంటి పరిస్థితి. మరి వ్యతిరేకంగా ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది మాత్రం ఇక్కడ అంత చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అంటే కోడెలకు టికెట్ ఇవ్వొద్దంటూ వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఈ నిర్ణయం చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వేణు? అంటే ప్రస్తుతం చూస్తే కనుక గత కాలంగా కోడెలకు అలాగే పార్టీలో సత్తెనపల్లిలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు కానివ్వండి, మాజీ మండలాధ్యక్షులు, మాజీ ఎంపీపీలకు సంబంధించి సీనియర్ నాయకులకు సంబంధించి సత్సంబంధాలు లేవనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా గతంలో కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై సంబంధించి ప్రస్తుతం కూడా సీట్లు ఖరారు చేసే పరిస్థితి ఉండటంతో చంద్రబాబుకు నేరుగా ఈ విషయం తెలియాలంటే మీడియా ద్వారానే తెలియజేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళంతా కూడా అసంతృప్తి జ్వాలతో అక్కడ నిరసన తెలియజేసిన పరిస్థితి. అధినేత సమాలోచనలో పడ్డారు. గత 2 రోజులుగా కూడా తర్జన భర్జన చేస్తున్నారు చంద్రబాబు. కోడెలకు సత్తెనపల్లి సీటు ఇవ్వాలా వద్దా అనే కోణంలో చంద్రబాబు ఇప్పటికే సమాలోచనలో ఉన్నారు. ఈ యొక్క వ్యతిరేక వర్గం చేస్తున్నటువంటి నిరసనలు చంద్రబాబు దృష్టికి వెళ్తే కనుక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సీటు మార్చే అవకాశం ఉంటుందా అనేటటువంటి ఆలోచనలు కూడా రేకెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా ఉంది. జాన్, రైట్, థ్యాంక్ యూ వేణు. పార్టీలో నాయకుడు ఆయన తర్వాత అయితే కొత్తగా వచ్చిన వారికి నేను